ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో హై డ్రామా నెలకొంది. అనూహ్యంగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగిన గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుండగానే టీడీపీ వార్డు మెంబర్లు వెళ్లిపోయారు. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నిక వాయిదాపై అధికారికంగా ప్రకటించలేదు. అటు ఒంటిమిట్ట ఎంపీపీ ఎన్నికల్లో సొంత పార్టీకి వైసీపీ రెబల్ ఎంపీటీసీ షాక్ ఇచ్చారు. అధిష్టానం జారీ చేసిన విప్ ను ఎంపీటీసీ లక్ష్మీదేవి ధిక్కరించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో హై డ్రామా నెలకొంది. అనూహ్యంగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగిన గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుండగానే టీడీపీ వార్డు మెంబర్లు వెళ్లిపోయారు. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నిక వాయిదాపై అధికారికంగా ప్రకటించలేదు. అటు ఒంటిమిట్ట ఎంపీపీ ఎన్నికలో సొంత పార్టీకి వైసీపీ రెబల్ ఎంపీటీసీ షాక్ ఇచ్చారు. అధిష్టానం జారీ చేసిన విప్ ను ఎంపీటీసీ లక్ష్మీదేవి ధిక్కరించారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో హై డ్రామా నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు కడపకు సంబంధించి ఎన్నికలో హై డ్రామా నెలకొన్నట్లుగా చూస్తున్నాం. అనూహ్యంగా ఎన్నిక రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే వైసీపీ పార్టీ ఇప్పటికే వైసీపీ మెంబర్లకు విప్ జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్న తరుణంలో ఈ ఎన్నికలో పార్టిసిపేట్ చేయాలా, పాల్గొనాలని చెప్పి వైసీపీ పార్టీ తరఫున విప్ జారీ చేసినప్పటికీ కూడా ఏమాత్రం సభ్యులు మాత్రం ఆ విప్పును పట్టించుకున్న పాపన పోలేదని చెప్పవచ్చు. ఒక రకంగా ధిక్కారం కిందకే చేశారు. నేరుగా టీడీపీ వ్యక్తులతో, టీడీపీ ముఖ్య నేతలతో టైఅప్ అయ్యేసి ప్రస్తుతం వైసీపీ ధిక్కారకు కూడా గురైన పోటీలో నిలబడినారని చెప్పవచ్చు. ఆ క్రమంకే ప్రస్తుతం ఒంటిమిట్ట ఏదైతే ఎంపీపీ స్థానానికి కూడా ఏదైతే నారాయణ రెడ్డి మొదటగా వైసీపీ బీఫామ్ గా ఆయన బరిలో నిలిచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ చేసి తర్వాత కూడా గంట తర్వాత కూడా లక్ష్మీదేవి వైసీపీ ఎంపీటీసీ గా కొనసాగుతారు. ఆమె కూడా చివరి నిమిషంలో పోటీలో నిలబడడం, ప్రస్తుతం నారాయణ రెడ్డి విత్డ్రా చేసుకోవడం, ఆ మొక్కలే పోటీలో ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ప్రస్తుతం ఆమెను ఏకీగ్రంగా ఎన్నికైనట్లు కూడా పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక రకంగా ఒంటిమిట్ట ఎంపీపీ స్థానానికి వైసీపీ పార్టీలోనే ఒక రకంగా లక్ష్మీదేవి ఎంపీటీసీ రెబల్ క్యాండిడేట్ గా కూడా నిలబడడం ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర కలకలం రేపుతుందని చెప్పవచ్చు. దాని వెనక పెద్ద ఎత్తున టీడీపీ కుట్రదారులు చేసిందని చెప్పి వైసీపీ శ్రేణి భావిస్తుంది. మరోవైపు గోపురం మండలంలో ఏదైతే పంచాయతీకి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ప్రస్తుతం టీడీపీ పార్టీ కూడా మొదటి నుంచి కూడా ఈ ఎన్నికను ఎలాగోలా ఈ రోజు వాయిదా వేసే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఉదయం నుంచి దాదాపు అంటే 20 స్థానాల్లో కూడా దాదాపు 14 వైసీపీ మెంబర్లు ఉంటే 6 మంది మాత్రం టీడీపీకి కొనసాగుతున్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా 14 మంది పూర్తి స్థాయిలో వైసీపీ మెంబర్లు కూడా ఒక కౌంటింగ్ హాల్కి రానికుండా ఓటు హక్కు వినియోగించకుండా కూడా తీవ్రంగా ఇబ్బంది పాలు చేశారు అని చెప్పి ఓ పక్క వైసీపీ శ్రేణులు వాపోతున్నాం. మరోవైపు కూడా ఓ పక్క విప్ జారీ చేసినప్పటికీ కూడా విప్పుని ధిక్కరించి టీడీ పార్టీకి దాదాపు 4 నుంచి 5 మంది దాకా వైసీపీ పార్టీ చెందినటువంటి మద్దతు తెలపడం పట్ల కూడా చాలా విస్మయం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కోరం లేదని చెప్పి ఎన్నికల అధికారులు కూడా రేపటికి వాయిదా వేశారు. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎన్నికలకు సంబంధించినటువంటి బలబలాలు చూస్తే వైసీపీ పార్టీకి పుష్కలం ఉన్నప్పటికీ కూడా కోరం లేకపోవడం ఓ పక్క, లేకుండా వైసీపీ పార్టీలో రెబల్ గా ఉండడం మరోవైపు పలు రకాలుగా ప్రస్తుతం వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా దెబ్బ కలిగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పవచ్చు.